నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్‌లో ముందుగా సూర్య పేపర్‌లో వచ్చిన వార్తలను చూద్దాం. సూర్య పేపర్‌లో దేశవ్యాప్త కులగణనకై ప్రభుత్వం యోచిస్తుందట. ఎన్ని రోజులు యోచిస్తారు? యోచించడానికి ఎంత టైం పట్టిద్ది? దేశవ్యాప్త కులగణన చేయాలని బీసీ సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నాయి. ఆల్రెడీ తెలంగాణలో దేశంలో మొట్టమొదటిసారి కులగణన చేశారు. బీసీలు ఎంతమంది, ఎస్సీలు, ఎస్టీలు ఎంతమంది, ఓసీలు ఎంతమంది, మిగతా కులాల వారీగా లెక్కలు తీశారు. ఆ లెక్కలు తీసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు, ప్రతిపక్ష నాయకుడు ఉన్న పార్లమెంట్లో ఇవాళ లోక్సభలో రాహుల్ గాంధీ చెప్తుండు, దేశంలోనే మేము ప్రయోగం చేసిన తెలంగాణలో అద్భుతమైన ఫలితాలు వచ్చినాయి అంటుండు. ఫలితాలు రాలే, లెక్కలు వచ్చినాయి. ఆయన చెప్పేది ఫలితాల గురించి చెప్తుండు, కానీ లెక్కలే వచ్చినాయి. లెక్కలు వచ్చిన తర్వాత రాహుల్ గాంధీ గారి విధానం, రాహుల్ గాంధీ గారు ఏం చెప్పిండంటే, ప్రజల లెక్కలు తీస్తాం కులాల ప్రకారం, ఏ కులం ఎంతమందితో తీసి వాళ్ళ వాటాల ప్రకారం, వాళ్ళ లెక్క ప్రకారం వాళ్ళకి రావాల్సిన వాటా సంపదలో ఇస్తాం, పదవుల్లో ఇస్తాం, పంపిణీ చేస్తాం అంతా అన్నారు. పంపిణీ చేస్తే ఫలితం వచ్చినట్టు. పంపిణీ అయితే చేయలే, లెక్కలు పెట్టి ఆడబెట్టారు. అంటే ఇస్తరాకు వేసి ఆడబెట్టారు, అన్నం పెట్టట్లే అని కాంగ్రెస్ పార్టీనేమో ప్రజలు అడుగుతున్నారు. ఒకవైపు రాహుల్ గాంధీ మేము పదవుల్లో, సంపదలో వాటాలు ఇస్తాం, ఏ లెక్క ప్రకారం జనాభా ఏ కులానికి ఎంతమంది ఉన్నారో ఆ వాటా ప్రకారం ఇస్తామని ఆయన చెప్తున్నాడు. ఇక్కడ ఇంకొక వైపు మేము కులగణన చేసినాం, దేశంలో నేనే నెంబర్ 1 రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. కులాల లెక్కలు బయటికి తీసినవాడు. తీసాక నువ్వెట్టుంటావు ముఖ్యమంత్రిగా? నీకు అర్హత ఎక్కడిది? ఆయన చెప్పిన పద్ధతిలో కులాల ప్రకారం పంపిణీ చేయాలంటే బీసీలు ఉండాలి ముఖ్యమంత్రి. అది ఆగట్లా, అక్కడ ఆగట్లా ఆయన. సరే అయిండు, ఈ 5 సంవత్సరాలు ఉంటా అంటలే, నేను మళ్ళీ 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి ఉంటా అంటాను. నువ్వు బీసీవా 10 ఏళ్ళు ముఖ్యమంత్రి కావడానికి? ఎక్కడ ఫలితం వచ్చినట్టు మీ కులాల గణన పని అని కాంగ్రెస్ పార్టీని బీసీలు అడుగుతున్నారు. ఇంకొక వైపు బీజేపీని దేశవ్యాప్తంగా కూడా మీరు కులగణన విషయం పైన మీ విధానం ఏందో చెప్పండి. కాంగ్రెస్ పార్టీ చాలా క్లియర్గా ఉంది, కులగణన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అని చెప్పి. మీ విధానం ఎందుకు చెప్పడానికి బీజేపీ కేంద్ర ప్రభుత్వం పైన బీసీ సంఘాలు ఒత్తిడి చేస్తున్నాయి. దాంట్లో భాగంగానే దాదాపు గత 18-19 రోజులుగా బీసీ సంఘాలు పోయి బత్తు సిద్ధేశ్వర్ గౌడ్ అని ఉంటాడు, ఆయన హంగర్ స్ట్రైక్ చేస్తున్న నిరాహార దీక్ష 18 రోజులైంది. అయినా కానీ ప్రభుత్వం నుంచి గింత స్పందన లేదు. నిన్న మొన్న జక్కని సంజయ్ కుమార్ అని బీసీ ఆజాదీ ఫ్రంట్ కన్వీనరు ఆయన పోయి నిన్న కేంద్ర మంత్రి ఆయనతో చర్చలు జరిపినాడు. కేంద్ర ప్రభుత్వం నుంచి సామాజిక న్యాయశాఖ మంత్రి పిలిచి చర్చలు జరిపినాడు. ఏంది మీ డిమాండ్, అసలు ఏంది కథ అంటే మొత్తం చెప్పిండాడు. దానికోసం సార్ మేము హంగర్ స్ట్రైక్ చేసేదని కేంద్ర సామాజిక న్యాయ సాధికార శాఖ మంత్రి బిఎల్ వర్మ బీసీ ఆజాదీ జాతీయ అధ్యక్షుడు జక్కని సంజయ్ కుమార్తో చర్చలో గత నెల 20 రోజులుగా ఢిల్లీలో పోరాటం, 18 రోజులుగా బత్తుల సిద్ధేశ్వర దీక్ష. ఈ క్రమంలో జక్కని సంజయ్ని పిలిచి చర్చలు జరిపిన మంత్రి చర్చలు జరుపుతుండు. ఎందుకు మీరు హంగర్ స్ట్రైక్ చేస్తారో ఏంది మీదంటే, ఆయన అంటే సోషల్ జస్టిస్ మినిస్టర్ కాబట్టి అడిగిండట. అడిగితే మేము ఈ కాజు కోసం చేస్తాం, దేశవ్యాప్తంగా కులగణన చేయాలి. పందులకు లెక్కలున్నాయి, కుక్కలకు లెక్కలున్నాయి, పక్షులకు లెక్కలున్నాయి, చెట్లకు లెక్కలున్నాయి, అన్నిటికీ లెక్కలున్నాయి, కానీ మా మనుషులకు లేదు, మా కులాలకు లేదు. ఆ కులాల లెక్క ఏదో తీయండి అని చెప్పి అడిగారట. అడిగితే ఆయన కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది, యోచిస్తుంది అన్నట. ఆ యోచన ఏదో తొందరగా చేయండి పాపం. ఎందుకంటే సిద్ధేశ్వర్ గౌడ్ చేస్తున్న నిరాదీక్షకి సాక్షిగా నన్ను తొందరగా చేసి, మేము కూడా కులాల లెక్కలు తీయటానికి రెడీగా ఉన్నాం. ఎందుకంటే దేశంలో అన్నిటికీ ఈ లెక్కలు ఉన్నాయి, కులాలకే లెక్కలు లేవు. ఉండాల్సిందే అసలు కులాలకు లెక్కలు. కులాలకు లెక్కలు అనేది ఇవాళ దేశంలో కులగణన అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే, ఒక జబ్బు పడ్డ మనిషిని హాస్పిటల్లో తెలిసిపోతే ఆ జబ్బు ఏంది, దానికి ఏం ట్రీట్మెంట్ చేయాలని తెలవాలంటే స్కానింగ్లు, టెస్టులు అన్నీ చేయాలి. బ్లడ్ టెస్టులు, యూరిన్ టెస్టులు, స్కానింగ్లు అన్నీ చేస్తేనే ఆయనకి అసలు ఏం జబ్బు ఉంది, ఆ జబ్బుకి ఏం మందు వాడాలో తెలుస్తుంది. ఇవాళ భారతదేశంలో 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ప్రణాళిక సంఘాలు, నీతి ఆయోగులు, ఇంకేందో కమిటీలు, ఆ కమిటీలు, ఆర్థిక సంఘాలు అన్నీ ఉన్నాయి. ఈ సంఘాలు అన్నీ ఉన్నట్టుగా ఆ సంఘాలకు కావాల్సిన స్కానింగ్ రిపోర్ట్స్ లేవు. ఆ స్కానింగ్ రిపోర్ట్ ఏంటంటే ఇదే కులగణనే. ఈ కులగణన అనేది టెస్ట్ రిపోర్ట్ అనమాట, ల్యాబ్ టెస్ట్ రిపోర్ట్లు అంటారు. ఇది లేకుండా ఎట్లా ఆర్థిక వ్యవస్థను బాగు చేస్తారు, ఎట్లా దేశాన్ని బాగు చేస్తారు, ఎట్లా పేదరిక నిర్మూలన చేస్తారు. అన్ని పార్టీలు మళ్ళీ మేము పేదలను నిర్మూలిస్తామంటారు, పేదరికాన్ని నిర్మూలిస్తామంటారు. అందరూ మళ్ళీ ఎస్సీ ఎస్టీ బీసీల కోసం మేము పాటుపడ్డామంటారు. ఎట్లా అసలు జబ్బు ఏందో తెలియకుండా ఎట్లా మీరు అట్టడుగు వర్గాలను పైకి తీసుకొస్తారు? ఆ జబ్బుకి మందు ఎక్కడ ఉందంటే, ఆ జబ్బు తెలిస్తేనే మందు వద్ది. ఆ జబ్బు ఏంటంటే కులగణన తీయటం అనేది ఇవాళ బీసీలు గొంతెత్తి నినాదం చేస్తున్నారు. అది చేయండి ఫస్ట్. ఈ మొత్తానికైతే దేశవ్యాప్తంగా కులగణన పైన ప్రభుత్వం యోచిస్తుందని చెప్పి ఒక వార్తని సూర్య పేపరు ఇచ్చింది. సామాజిక న్యాయశాఖ మంత్రి చెప్పినాడు బిఎల్ వర్మ. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం.
తెలంగాణకు జైపాన్ అట, జపాన్ జై జై చెప్పిందట. రాష్ట్రంలో జపాన్ దిగ్గజ కంపెనీల పెట్టుబడులు 11,062 కోట్లు. జపాన్ను ఉదయించే సూర్యుడు దేశమని పిలుస్తారు. మా ప్రభుత్వ నినాదం తెలంగాణ రైజింగ్. ఈరోజు తెలంగాణ జపాన్లో ఉదయిస్తుంది. తెలంగాణ జపాన్లో ఉదయించొద్దు, జపాన్ వచ్చి తెలంగాణలో ఉదయించాల. అది కదా కావాల్సింది. తెలంగాణ పోయి జపాన్లో ఉదయిస్తే అంటే మీరు 2 రోజులు ఆడుంటారు కాబట్టి మీరు అక్కడ ఉదయిస్తారని అనుకుంటున్నారు. తెలంగాణ 4 కోట్ల మంది ప్రజలు తెలంగాణలో ఉంటారు, జపాన్ రారు మీ అమ్మటే. ఉదయించాల్సింది తెలంగాణ, ఉదయించాల్సింది తెలంగాణలో ఉదయిస్తే దాని ఫలితాలు తెలంగాణకు ఉంటాయి. తెలంగాణ పోయి జపాన్లో ఉదయిస్తే ఎవరికి ఉంటాయి ఆ ఫలితాలు? జపాన్కు ఉంటాయి. కాబట్టి తెలంగాణలో ఉదయించాలి, తెలంగాణ ప్రజల ముందు ఉదయించాలి. మొత్తానికి 11,062 కోట్లు పెట్టుబడులు తెచ్చారట. ఇది ఒక వార్త. అయితే నిన్న హైదరాబాద్లో కుండపోత వర్షం వచ్చింది సాయంత్రం, బీభత్సం అనమాట. ఎక్కడక్కడ రోడ్లు బ్లాక్ అయినాయి, చెట్లు ఇరిగిపడ్డాయి. దానికి సంబంధించి ఒక వార్త ఇచ్చింది జడివాన హైదరాబాద్ కుండపోత వర్షం అని. డూప్లికేట్ గాంధీ కుటుంబం కుట్ర, నేషనల్ హెరాల్డ్ ఆస్తులు కాజేసే యత్నం. రాజ్యాంగానికి వారేమైన అతిథుల యూపీఏ హయాంలోనే విచారణ మొదలు. సోనియా రాహుల్ బెయిల్ తెచ్చుకుంది అప్పుడే. ఇందులో మోదీకి బీజేపీకి ఏం సంబంధం? మజ్లిస్ సభకు రేవంత్ సర్కార్ ఆర్థిక సాయం. బెంగాల్ తరహా ముప్పు తలెత్తే ప్రమాదం ఉంది అని బండి సంజయ్ చెబుతుండే. గవర్నర్తో కేంద్ర మంత్రి మర్యాదపూర్వక భేటీ అయిందట. అంటే గాంధీలలో 2 రకాల గాంధీలు ఉండట. ఆయన చెప్తుండే డూప్లికేట్ గాంధీ కుటుంబం ఉందట. వాళ్ళకి ఈ చట్టాలు వర్తిస్తావా? నేషనల్ హెరాల్డ్ ఆస్తుల కేసులో కేసు పెడితే మీరెందుకు గులికి పడుతున్నారు? దాంట్లో అక్రమాలు జరిగినాటికి యూపీఏ హామీలో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది, దానికి బీజేపీతోనే మోడీతోనే సంబంధం అని చెప్తుండు. అంటే గాంధీ కుటుంబాన్ని ఒక రకంగా డూప్లికేట్ గాంధీ అని చెప్పిండు. బీజేపీ నాయకులు కూడా డూప్లికేట్ బీజేపీ, అసలు బీజేపీ ఉందా అంటే కొంతమంది ఒక చర్చ. అద్వానీ వాజ్పేయి చేతిలో పార్టీ ఉన్నప్పుడు అసలైన బీజేపీ అది. మోడీ అమిత్ షా వీళ్ళు వచ్చిన తర్వాత ఇది డూప్లికేట్ బీజేపీ. బీజేపీ పేరు చెప్తున్నారు కానీ భక్తు రాజకీయ పార్టీగా వీళ్ళ ఎజెండాని పక్కకు పోయారని అది కూడా అనుకుంటున్నారు. మరి మీరు డూప్లికేట్ గాంధీ అంటే వాళ్ళు డూప్లికేట్ బీజేపీ అంటారు. ఇది మొత్తానికైతే నేషనల్ హెరాల్డ్ పైన ఆయన చెప్పిండు. హైదరాబాద్ అట ప్రేమ నగరం అట. మిస్ వరల్డ్తో తెలంగాణ ముందుకు ప్రపంచం వస్తుంది. చేనేత చీరలో ఆభరణాలను పరిచయం చేయాలి. వచ్చిన వారికి మన ఆతిథ్యాన్ని, సంస్కృతిని చూపించాలి. ఎక్కడి నుంచి వచ్చామన్నది కాదు, ఎక్కడికి వెళ్ళాలన్నది ముఖ్యం. ఆ దిశగా మహిళలు ముందుకెళ్ళాలి. మహేష్ బాబు అంటే ఇష్టం, తెలుగులో నటిస్తానేమో. ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూలో మిస్ ఇండియా వరల్డ్ నందిని గుప్తా చెబుతున్న మహేష్ బాబు ఇష్టం అంట. పాపం పోయి మరి ఓసారి ఫోటో దిగి పోయేది. మిస్ వరల్డ్ పోటీల్లో చేనేత అందం, చేనేత వస్త్రాలు వేసుకుందట. పోటీల్లో రాష్ట్ర చేనేత వస్త్రాలను ధరించనున్న సుందరీమణులు. పోచంపల్లికి పోటీదారులు ఐరోపా దేశాల ప్రతినిధులు. యాదగిరిగుట్టకు మరో బృందం. ప్రేమ నగరంగా మారబోతున్నట్ట. హైదరాబాద్లో మిస్ వరల్డ్ 2025 వేదిక ఇక్కడ పెడతారు. దాని సందర్భంగానే ప్రేమ నగరం అయిద్దట. మొత్తం చేనేత వస్త్రాలు, టూరిజం గురించి చెప్తారట. ఇంటికి పంపిన వాళ్ళలో 2,000 మందికి మళ్ళీ ఛాన్స్ అట. తొలగించిన రిటైర్డ్ సిబ్బంది కోసం విభాగాధిపతుల పట్టు. 6,729 మందిలో 2,000 మందిని తీసుకునేందుకు ఒత్తిళ్లు. కొత్త వారికి అవకాశాలు ఎవరా? నిరుద్యోగుల అసంతృప్తి. ఏమైనా సిగ్గుందా ప్రభుత్వానికి? కాంగ్రెస్ పార్టీ మేము వస్తే ప్రజాపాలన, మేము వస్తే ఇందిరమ్మ పాలన తెస్తాం, కేసీఆర్ అంతా ఇది చేసిండు, అది చేసిండు, రిటైర్మెంట్ అయిన వాళ్ళ మళ్ళీ తెచ్చిపెట్టుకుండు, ఆయన అనుచరులను పెట్టుకుండు, ఆయన సంబంధించిన వాళ్ళు పెట్టుకుండు, నిరుద్యోగుల్ని అన్యాయం చేసిండు అంటారు. మళ్ళీ మీరు చేసే కథ ఏంది? తొలగించినట్టే తొలగిస్తే 6,729 మందిని వెంటనే నిరుద్యోగులు పాప ఆశలు లేచినాయి. ఆ 6,000 ఉద్యోగాలు మాకు వస్తాయేమనుకున్నారు. మళ్ళీ తీసుకొచ్చి 2,000 మందిని పెడతాడట. మరి ఏంది మీరు బీకింది? ఏంది ఇక్కడ ఏమొచ్చింది నిరుద్యోగులకి? తొలగించినట్టు తొలగిస్తే తీసుకొచ్చి పెట్టుకుంటుంటే దేనికి తొలగించినట్టు? మీ బేరాల కోసమా? తొలగించి వాళ్ళ దగ్గర బేరాలు మాట్లాడుకొని మళ్ళీ పెట్టుకుంటున్నారా? కేసీఆర్ చేస్తుందా, మీరు చేస్తుంటారు? ఏమైనా తేడా ఉందా? ఉద్యోగాల విషయంలో ఎక్కడ తేడా లేదు. మాట్లాడితే మేము 50,000 ఉద్యోగాలు ఆ సంవత్సరంలో ఇచ్చినట్టే. నువ్వు ఇస్తానన్నది 2 లక్షలు, ఇప్పుడు 2,000 మందిని మళ్ళీ రిటైర్ అయిన వాళ్ళని పట్టుకొచ్చి పెడతాడట. ఎందుకు పెట్టాలి? ఇవాళ యువత లేరా? నిరుద్యోగులు లేరా? రోడ్ల మీద తిరగట్లే. బాగా చదువుకొని ఉద్యోగం చేయడానికి రెడీగా ఉన్నోళ్ళు ఉన్నారు, ఉద్యోగాలు లేక రోడ్ల మీద తిరుగుతున్నారు. పెన్షన్ వచ్చిన వాడిని తీసుకొచ్చి ఎడబెట్టి పెన్షన్ వద్ద ఇక్కడ జీతం వద్ది. అవసరమా? అయినా కానీ వాళ్ళకి సోయి రావట్లే. మరి ఏం జరుగుతుందో, అసలు ఏం చేస్తుందో ప్రభుత్వం అర్థం కాని పరిస్థితి. ఆయన చెప్తుండే దొరల కోసమే ధరణి ఉందంటుండే. ఆ ధరణిని నడిపి నవీన్ మెట్లే ఇవాళ సీసీఏ లేకుండా మళ్ళీ భూభారత్ కూడా ఆధ్వర్యం వచ్చి ఉండు. మీరు దొరల కోసం ఉన్న ధరణిని నడిపిన నవీన్ మిట్టలు తీసుకొచ్చి మళ్ళీ భూభారత ప్రజల కోసం అంటే రైతులు చుట్టం చట్టం అంటారు. మరి ఆ చుట్టానికి మళ్ళీ ఆయన తీసుకొచ్చి ఎందుకు పెట్టారు?
మళ్ళీ అదే రామకృష్ణారావు ఇవాళ ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్న రామకృష్ణారావు ఈ చీఫ్ సెక్రటరీ అవుతుండు. కేసీఆర్ దగ్గర అత్యంత కీలకంగా పనిచేసిన ఐఏఎస్లు మొత్తం ఎన్నే ఉండే. మరి ప్రజలకు ఏమి న్యాయం జరిగింది? ఆయన ప్రభుత్వం పరిపాలన బాగలేదంటారు. అంటే దీన్ని బట్టి కేసీఆర్ పరిపాలన బాగున్నట్ట లేనట్ట? అద్భుతంగా ఉన్నట్టు కాబట్టి అద్భుతమైన ఆఫీసులు మళ్ళీ తెచ్చిపెట్టుకుంటున్నాడు. అద్భుతంగా ఉంది కాబట్టి 6,729 మంది తొలగించి మళ్ళీ తీసుకొచ్చి పెట్టుకుంటున్నాం. ఆయన పాలసీలేగా మీరు ఫాలో అయ్యేది. ఏం తేడా ఉంది? ఇది ఇంటికి పంపిన వాళ్ళ 2,000 మంది తీసుకొస్తాడట. మీకు ఇంటికి పోయే కాలం దగ్గరకు వచ్చింది. దిశ చూద్దాం. ఐఏఎస్ ఐపీఎస్ల పైన కేంద్రం నిఘా పెట్టిందట. అక్రమాస్తులపై వరుస ఫిర్యాదులు. రంగంలోకి కేంద్ర ఇంటెలిజెన్స్ సంస్థ. బ్యూరోక్రాట్లు వారి బంధువుల ఆస్తులపై నజర్. భూములు ఫామ్ హౌజుల వివరాలు సేకరణ. రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ బిజినెస్లో వాటాలపైన నార్త్ ఇండియా ఆఫీసర్లకే అధికంగా ఉన్నాయనే చర్చ. ఏమి నిఘా పెట్టి ఏముంది నిఘా? ఇక మన దగ్గర సోమేష్ కుమార్ అని చీఫ్ సెక్రటరీకి పనిచేసిండు కేసీఆర్ ఉన్నప్పుడు. ఆయన పైన అనేక ఆరోపణలు ఉన్నాయి. జీఎస్టీలో కుంభకోణం చేసిండు. ఏది ఒక చర్య లేదుగా. మామూలుగా ఒక ఆర్ఐగా పనిచేసే, ఒక విఆర్గా పనిచేసే ఆఫీసర్లకి 100 కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఏంది మీ నిఘా ఉంది? ఢిల్లీ హైకోర్టు జస్టిస్ యశ్వంత్ వర్మ 1000 కోట్లు దొరికినాయట. మీ ఆఫీసుల చుట్టే ఉంది ఆయన ఇల్లు కూడా. ఏది మీ నిఘా? ఏడ పనిచేసింది? కేంద్ర నిఘా అట. నిఘా పెట్టాట. ఐఏఎస్ ఆఫీసర్ల పైన అక్రమాస్తుల పైన వరుస ఫిర్యాదులు వస్తున్నాయట. ఫిర్యాదులు ఏంటంటే మళ్ళీ వాళ్ళని బెదిరియడానికి వాడుకుంటారు. వీళ్ళు చెప్పే అడ్డగోలు పనులు చేయకపోతే దాన్ని బయటికి తీస్తారు తప్ప దీంతో ప్రజలకు ఒరిగేది లేదు, వచ్చేది లేదు. కాంగ్రెస్లో కొత్త కమిటీలు వేస్తారట. బూత్ నుంచి రాష్ట్ర స్థాయి వరకు డీసీసీ అధ్యక్షుల మార్పు సైతం ఉంటుంది. 3 వారాల్లో ప్రాసెస్ కంప్లీట్. ప్రణాళిక సిద్ధం చేసిన అస్తం పార్టీ. 2 రోజుల్లో ఏఐసీసీ పీసీసీ పరిశీలకుల నియామకం. కాంగ్రెస్లో కొత్త కమిటీలు. కాంగ్రెస్లో పీసీసీ కార్యవర్గం వేస్తారు, మంత్రివర్గం ఇస్తారు, నామినేటెడ్ పదవులని ఇప్పటికీ 3 నెలల నుంచి మురిపిస్తున్నారు. ఇక సిఎస్గా రామకృష్ణారావు అట. ఇక ఆయనే వస్తాడు. కేసీఆర్ దగ్గర అత్యంత సన్నిహితంగా ఉన్నాయని మళ్ళీ ఇప్పుడు ఇది వస్తుందట. ఇంకోటి రీల్స్ పిచ్చిలో రియల్ డ్రామా ఆడిందట. ఇన్స్టాలో రీల్స్ చేస్తూ ట్రైన్ నుంచి జారిపడిన యువతి కట్టుకథ చెప్పే లైంగిక దాడి చేస్తాం డ్రామా. ఈ విచారణలో నిగ్గు తెలిసిన రైల్వే పోలీసులు. మేడ్చల్ ఎంఎంటీఎస్ ఘటనలో వీడియో మిస్టరీ. ఈ మధ్యకాలంలో ఎంఎంటీఎస్ ట్రైన్లో ఒక గర్ల్ పోతుంటే ఆకతాయిలు ఇట్లా ఇబ్బంది పెట్టారని, అత్యాచార ప్రయత్నం చేశారని, ఆ ప్రయత్నంలో నేను కింద దూకినని ఆమె డ్రామా ఆడింది. అంతా ఉట్టిదేనట, ట్రాష్. రీల్స్ పిచ్చిలో డ్రామా ఆడిందట. రీల్ చేస్తుంటే జారిపడదట. తిడతారని కాల్ చేసింది పాపం. వాళ్ళని దేశపై నానా రకాల హింస పోలీసులు. మరి ఎవడు బాధ్యుడు ఇప్పుడు? ఇక ఇట్లాంటివి చేస్తే నిజంగానే రేపులు జరిగిన, అత్యాచారాలు జరిగిన ఎవడు మాట్లాడ్డాడు, స్పందించడు. ఇట్లా చేస్తావు ఏమైతే? ఒకవేళ రీల్స్ చేస్తుంటే పడ్డా అంటే తిడితే 4 తిట్లు తిడతాడేమో. ఏమైంది? నీ తిట్ల కోసం, నువ్వు పడాల్సిన తిట్ల కోసం ఎవరినో బలి చేసి పాపం వాళ్ళ జీవితాలు ఆగం చేసి, కేసులు పెట్టించి ఆగం చేసి వాళ్ళ కుటుంబాలన్నీ టెన్షన్ రోజుల నుంచి చివరికి ఒప్పుకుందట రైల్వే పోలీసులు ఎంక్వైరీలో. గ్రూప్ 1 రద్దు చేయాలి, పరీక్షలు మళ్ళీ నిర్వహించాలి. సీఎం రేవంత్కు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లేఖ రాసిందట. గ్రూప్ 1లో అనేక అవకతవకలు జరిగినాయి. 21,093 మంది మెయిన్స్ రాస్తే ఎగ్జామ్ 21,103 మంది ఎట్లా వచ్చారు, 10 మంది ఎట్లా పెరిగారు, దాంతోపాటు ఒకే సెంటర్ నుంచి ఎట్లా ఎక్కువ మంది వచ్చారు, ఉర్దూ మీడియం పేపర్లలో ఎక్కువ మంది రిజల్ట్ ఎట్లా అనుకూలంగా వచ్చింది, ఇవన్నీ అభియోగాలు ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి అసలు ఎగ్జామే రద్దు చేసి కొత్తగా ఎగ్జామ్ పెట్టాలని ఆమె డిమాండ్ పెడుతూ రాసింది లెటర్ ప్రభుత్వానికి. మరి ఏం చేస్తారో చూడాలి. కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు? మీ నాయన ఉన్నప్పుడు పేపర్ లీక్ అయితే ఒకరోజు మాట్లాడాలి, ఇవాళ మాట్లాడుతున్నాం వాళ్ళు అంటున్నారు. రైట్, ఇది ఒక వార్త. అయితే డయాగ్నోస్టిక్స్ డల్ అయినాయట. పేదలకు పూర్తిస్థాయిలో ఉపయోగపడని ప్రభుత్వ వైద్య పరీక్షల కేంద్రాలు. సిబ్బంది కొరతతో చాలా కేంద్రాలు నిరుపయోగంగా పరికరాలు. మరికొన్ని హబ్బులలో అందుబాటులో లేని ఏజెంట్లు. 134 పరీక్షలకు గాను 30 నుంచి 40 టెస్టులకు పరిమితమవుతున్న వైనం. పరీక్షల ఫలితాల కోసం రోగులు 2 రోజులు నిరీక్షించాల్సిన పరిస్థితి. పేదలు అనివార్యంగా ప్రైవేటు డయాగ్నోస్టిక్స్ కేంద్రాలను ఆశ్రయించాల్సిన దుస్థితి వచ్చింది. ఇది కేసీఆర్ ఉన్నప్పుడు పెట్టిండు టీ డయాగ్నోస్టిక్స్ అని. ముఖ్యమంత్రిగా అన్నప్పుడు చాలా అద్భుతంగా ఇది పనిచేసింది. వాస్తవంగా పేదలు రక్త పరీక్షలు, యూరిన్ పరీక్షలు,
ఇంకా షుగరు, బీపీ, కొలెస్ట్రాల్ వీటికి సంబంధించిన పరీక్షలు చేయించుకోవాలంటే పేదలు పోయి పేద ప్రజలు ఆధార్ కార్డు తీసుకొని పోయి దగ్గరలో ఉన్న డయాగ్నోస్టిక్ సెంటర్‌లో ఇస్తే వాళ్ళకి రిపోర్ట్స్ వచ్చేది ఉచితంగా. దాన్ని చూయించుకునేది. ఇప్పుడు అది మొత్తం నిరుపయోగం అయింది. ఎక్కడ పోయినా టెస్టులు చేసే పరిస్థితి లేదు. సిబ్బంది లేదని ఒకడు, వైఫై లేదని ఒకడు, మిషన్లు పని చేయలేదని ఒకడు, రకరకాలు చెప్తున్నారు. దాని గురించి అసలు కాంగ్రెస్ పార్టీ ఏదో వదిలేసింది. ఇదంతా చూస్తుంటే ఏమైతుందంటే కేసీఆర్ ఉన్న 10 ఏళ్లలో గ్రామాల్లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పిహెచ్‌సిలలో కూడా మంచి గోళీలు ఇచ్చేది. షుగర్‌కి, బీపీకి, నొప్పులకి, జ్వరానికి బి కాంప్లెక్స్ గోళీలు, ఐరన్ గోళీలు ఇంటింటికి వచ్చి ఇచ్చేది. వాళ్ళు ఊర్లలోనే పెట్టేది. క్యాంపులు పెట్టిచ్చేది. అదంతా పోయి ఏ కాడికి వచ్చిందంటే గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఎట్టుండేదో, ఓహో ఇది పిహెచ్‌సి, ఆ పిహెచ్‌సి అంటే మనం పోయేది కాదు. ఏదో వాళ్ళు వస్తున్నారు, పోతున్నారు. ఇది మనకు ఈడ గోళీలు ఇయ్యరు, వైద్యం చేయరు అనే పరిస్థితికి వచ్చింది. అద్భుతంగా నడిచినాయి కేసీఆర్ ఉన్నప్పుడు. మొత్తాన్ని ఆరోగ్య రంగాన్ని గాలికి వదిలేశారు. గాలికి లిటరల్‌గా గాలికి వదిలేసి మొత్తం ప్రైవేట్ మీద డిపెండ్ అయ్యేటట్టు చేశారు. ఈ డయాగ్నోస్టిక్ సెంటర్ అయితే డల్ అయిపోయినాయి. వాస్తవం ఇది. ప్రాక్టికల్‌గా నేను కూడా చూసా. సిబ్బంది లేరట. కంప్యూటర్ లేదని ఒకడు, సిస్టమ్ లేదని ఒకడు, లాగిన్ లేదని ఇంకోడు, రకరకాల పేరుతోని ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు. దీన్ని అసలు పట్టించుకోవాల్సినోడు పట్టించుకోవట్లే. రైట్. సాక్షి చూద్దాం. ఓకే. ఆంధ్రప్రభ. ప్రభుత్వానికి దడ పుట్టిద్దాం. మహిళా ప్రభంజనంతో సిల్వర్ జూబ్లీ చేద్దాం. మహిళలకు ఇచ్చిన ఏ హామీ అమలు చేయని కాంగ్రెస్ వారి వింత పాలనతో ప్రజలు విసిగిపోయారు. వరంగల్ సభలను నిలదీద్దాం, కడిగేద్దాం, చెప్పింది చేసే వరకు వెంటాడదాం. వరంగల్ నేలతో కేసీఆర్ బీఆర్ఎస్ రజతోత్సవ సభపై దిశానిర్దేశం చేసిండట. ప్రభుత్వానికి దడ పుట్టిద్దాం అంటుండు. మొత్తానికి రజతోత్సవం ఉంది ఏప్రిల్ నెలాఖరులో 27 అనుకుంటా. వరంగల్లో పెద్ద బహిరంగ సభ ఉంటుందట. మహిళల్ని బాగా సమీకరిస్తారట. అంటే మహిళలకు ఇచ్చిన 2500 మహిళలకి ఇత్తననే కానీ ఇట్లాంటివన్నీ ఎగ్గొట్టారు. మహిళలకు ఇచ్చిన హామీలని ఏది నెరవేర్చలేదు. కాబట్టి మహిళల్నే ముందు పెట్టి చేయాలనేది చేస్తున్నారు. మొత్తానికైతే కేసీఆర్ ఆ రోజు బయటకు వచ్చి ఏం స్పీచ్ ఇస్తారనే దానిపైన రాష్ట్ర ప్రభుత్వంలో కూడా కదలికి వచ్చే అవకాశం ఉంది. అనేక అంశాలపైన, కీలకమైన అంశాలపైన మాట్లాడే అవకాశం ఉంది. ప్రజలకు ఇచ్చిన హామీల ప్రభుత్వం ఎట్లా ఎగ్గొట్టే కార్యక్రమం చేస్తుంది, దానిపైన రేపు బీఆర్ఎస్ పార్టీ ఎట్లా ఫైట్ చేయబోతుంది అనేది చూడాలి ఏం చేస్తారో. మొత్తానికి అయితే ఒక కదలికైతే వచ్చే అవకాశం ఉంది. దాంతోనే దడ అయితే పుట్టేస్తారు గ్యారంటీ, దాంట్లో డౌట్ లేదు. ఈనాడు రైట్. గంట కురిసింది, నగరం జడిసిందట. హైదరాబాద్లో ఈ ఈదురుగాలు, వాన బీభత్సం, కూలని చెట్లు, స్తంభించిన జనజీవనం. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం. మెదక్, సిద్దిపేట జిల్లాల పంటలకు నష్టం. నర్సాపూర్ పట్టణంలో వరి పైరు దెబ్బతిన్న రైతుకు గుండెపోటు వచ్చిందట. పాపం కళ్ళ ముందే వరి పైరు పోయేటోళ్ళకి గుండెపోటు వచ్చిందట. ఇది మొత్తానికి గంటలోనే మొత్తం హైదరాబాద్ను అతలాకుతలం చేసింది. మామూలు కొట్టుడు వాట్లే. ఇది ఈనాడుకు సంబంధించి. ఫలించిన సన్నబియ్యం పథకం అంట వచ్చినట్టే ఖాళీ. 1.67 లక్షల టన్నులకు 1.52 లక్షల టన్నుల పంపిణీ పూర్తి. గతంలో ఎప్పుడు ఈ పరిస్థితి లేదంటున్న అధికారులు. 4 రోజుల్లోనే 45% పూర్తయిందట. ఫలించిందట సన్నబియ్యం. ఈ ఫలితం ఒక నెల కాదు, మొత్తం అన్ని నెలలు ఉండాలి. ఇది కరెక్ట్గా మళ్ళీ దీంట్లో దళారులు, దీంట్లోనే వాళ్ళ కమిషన్ల కోసం మళ్ళీ దొడ్డు బియ్యాన్ని సన్నబియ్యం చేసి ఇది చేయకుండా చేస్తే మంచిది. ఒకే రోజు అక్కా చెల్లెల కడుపు కోత. వారిద్దరి పిల్లలు ఆకస్మిక మరణం. చిన్నారులను కాటేసిన న్యూమేనియా. వారిద్దరూ అక్కా చెల్లెళ్ళు. వివాహాలు జరిగాయి. పక్కపక్క గ్రామాల్లోనే నివాసం ఉంటున్నారు. వారికి ఏడాదిలోపు వయసున్న 2 పిల్లలు ఉన్నారు. అల్లారు ముద్దుగా పెంచుతున్నారు. అనేకంగా పిల్లలు ఇద్దరు న్యూమేనియాతో బాధపడుతూ శుక్రవారం గంట వ్యవధిలోని ముచ్చివాత పడడంతో వారు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా నందిపేట మండలంలో చోటు చేసుకుంది. బాధిత కుటుంబాల సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం నవీపేట మండలం ఫరీకాబాద్కు చెందిన లావణ్య, శ్యామల అక్కాజెల్లెలు. లావణ్య తన భర్త కొమరం సాయినాథ్తో బజార్ కొత్తూరులో నివాసం ఉంటున్నారు. వీరికి 8 నెలల కిందట గణేష్ అనే బాబు పుట్టాడు. కొన్ని రోజులుగా న్యూమేనియాతో బాధపడుతున్నాడు. చెల్లెలు శ్యామల తన భర్త గోపితో కలిసి సిహెచ్ కొండూరులో ఉంటున్నారు. వీరికి 6.5 నెలల నవేశ్రీ అనే పాప ఉంది. ఈ చిన్నారి కూడా 4 రోజులుగా న్యూమేనియాతో ఇబ్బంది పడుతుంది. శుక్రవారం మధ్యాహ్నం నవేశ్రీ, రాత్రి గణేష్ మృతి చెందారు. మొత్తానికి నవేశ్రీ, పాపం గణేష్ ఇద్దరు కూడా 7-8 నెలల పిల్లలే.
ఇద్దరు చనిపోయారు న్యూమోనియాతోని. న్యూమోనియాతోని చచ్చిపోయే పరిస్థితి వచ్చిందంటే ప్రభుత్వాలు, యంత్రాంగాలు, ఆసుపత్రులు ఏం చేస్తున్నట్టు? న్యూమోనియా అంటే రక్తహీనత, రక్తం లేకపోవటం. చిన్న పిల్లలు పాపం. ఇద్దరు అక్కచెల్లెల పిల్లలు ఇద్దరు చచ్చిపోయారు గంట వ్యవధిలోనే. ఇగో ఇది చూసి ఆయన ఆరోగ్య శాఖ రివ్యూ చేయాలి. న్యూమోనియా చిన్న పిల్లలకి ఎందుకు వస్తుంది? ఈ రోజులలో న్యూమోనియా వచ్చి చచ్చిపోవడం ఏంది అసలు? చిన్న చిన్న పిల్లలు. దానికి ఐరన్ టాబ్లెట్లు ఇస్తారు గర్భిణీగా ఉన్నప్పుడే మహిళలకి. మరి వాళ్ళు ఏమైనా వాడలేదా? దానికి ఏమైనా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇయ్యలేదా? తెలవదు గానీ మొత్తానికి ఇద్దరు అక్కాచెల్లెళ్ళ పిల్లలు ఒకటే రోజు కడుపు కోత మిగిలిందట అక్కాచెల్లెళ్ళకి. ఇది ఒక వార్త. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతోని తిరిగి కలుసుకుందాం. థాంక్ యూ.